వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు జీవన ప్రమాణం ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి అంటే, ఇన్ని రోజులు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది మీ సేవకి వెళ్ళి కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి దాన్ని పోస్టుల్లో పంపించి అప్లై చేసేవాళ్ళము. లేదంటే మీ సేవకి వెళ్తే మీ సేవలో ₹150 200 తీసుకుని వాళ్ళు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకునేవాళ్ళు. అదేంటంటే ఎవ్రీ ఇయర్ నవంబర్ నెలలో కంపల్సరీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అది రూలు. ఎందుకంటే ఇప్పుడు పెద్దవారు ఎవరైతే మనకు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ ఇగో నేను బతికే ఉన్నాను, ఈ విధంగా నేను పలానా దగ్గర ఉంటున్నాను, నేను బతికే ఉన్నానని చెప్పడానికి లైఫ్ సర్టిఫికేట్ అనేది ఒక ప్రూఫ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ నవంబర్లో ఏం చేయాలంటే కంపల్సరీ వాళ్ళ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేశారంటే వాళ్ళ థంబ్ ఇంప్రెషన్, వాళ్ళ కళ్ళు ఈ ప్రూఫ్లు తీసుకున్నాక అది సబ్మిట్ అవుతుంది. ఆన్లైన్లో అది సబ్మిట్ అయ్యి ఓకే అయిందంటే ఆ తర్వాత నుంచి మీకు మళ్ళీ నవంబర్ తర్వాత మళ్ళీ డిసెంబర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు మీకు ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది పడుతుంది. ఆ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయకపోతే మీకు పెన్షన్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే వాడు గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే మనము ఈ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షనర్ బతికే ఉన్నాడు, సో అతను ఇంకా ఉన్నాడు కాబట్టి అతనికి మనము అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉండాలని చెప్పి వాళ్ళకి ప్రూఫ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది వేస్తారు. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఇప్పుడు నవంబర్ నెలలో అప్డేట్ చేసుకోలేదు, మర్చిపోయారు అనుకోండి, పెన్షన్ ఏం పడవలేదు. నవంబర్లో వేయాలనేది రూలు. నవంబర్ తర్వాత మీరు ఎప్పుడైనా సబ్మిట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అప్పటి నుంచి మీకు పెన్షన్ అనేది పడుతుంది. సో ఇది ఆల్రెడీ చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే లైఫ్ సర్టిఫికేట్ అనేది జీవన ప్రమాణ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇన్ని రోజులు మనము పిఎఫ్ ఆఫీస్లోకి వెళ్ళి ఇవ్వడం కానీ, లేదంటే వేరే ఏరియాలో ఉంటే అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్టర్లు పంపించడం కానీ, లేదంటే ఆన్లైన్ ఉంటుంది మీ సేవ, ఆన్లైన్లోకి వెళ్ళి సార్ నా విధంగా సబ్మిట్ చేయాలని మనం ఇన్ని రోజులు చేసేవాళ్ళం. సో నార్మల్ వాళ్ళు అంటే నార్మల్ ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు సబ్మిట్ చేయాలంటే హ్యాపీగా వెళ్ళిపోతారు పిఎఫ్ ఆఫీస్కో ఎక్కడికైతే అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు. కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ గంటలు నిల్చుకోబెట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి ఇప్పుడు కొత్తగా మొబైల్లోనే మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అది ఎలా ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ప్రాసెస్ అనేది సైడ్లో స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. సో మనం ముందుగా ఏం చేయాలంటే మీ దాంట్లో ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా, సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కొత్త వాటిల్లో సెర్చ్ డైరెక్ట్ ఉంటుంది, మిగతా వాటిలో కింద కనిపిస్తుంది. సో సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే ఆధార్ ఫేస్ ఆర్డి అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ అనేది ఏంటంటే ఇప్పుడు మనము లైఫ్ సర్టిఫికేట్ ఏదైతే సబ్మిట్ చేస్తున్నామో దానికి ఆధార్ కార్డు ప్రూఫ్ ఇవ్వాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, ఈ సేవా సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ ఇస్తాం కదా, దాంట్లో ఆధార్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్తో ఇది తీసుకోవాలన్నమాట. సో ఆధార్ కార్డ్ అనేది మన మొబైల్లో పనిచేయడానికి, ఆధార్ లింక్ చేయడానికి డైరెక్ట్ ఆధార్ కంపెనీతో ఒక యాప్ ఉంటుంది, అదే ఆధార్ ఫేస్ ఆర్డి. సో ఇలా ప్రాసెస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓకే అవుతుంది. ఇప్పుడు కొత్త ఫోన్లో ఏంటంటే యాంటీ థెఫ్ట్ అనేది ముందు అంటే సెక్యూర్ అనమాట. సో మన యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది చెక్ చేసుకుని ఈ యాప్ కరెక్టా కదా చూసుకొని ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇన్స్టాల్ అయిపోద్ది. అయిన తర్వాత మీకు అక్కడ జస్ట్ ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది కానీ ఓపెన్ చేయమని అడగదు. ఎందుకంటే అన్ని యాప్లు ఏంటంటే మనం ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మనము స్క్రీన్ మీదకి వెళ్తే అక్కడ యాప్స్ ఇన్స్టాల్ అయిన యాప్స్లోకి వెళ్తే అది కనిపిస్తుంది. ఈ ఆధార్ ఫేస్ ఆర్డి అనేది మాత్రం అక్కడ కనిపించదు. అది ఓన్లీ ప్లేస్టోర్లో ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది కానీ ఫోన్లో ఎక్కడా కనిపించదు. మీరు అది నాకు ఫోన్లో కనిపించలేదు కదా, ఇన్స్టాల్ కాలేదని టెన్షన్ పడద్దు, ఓన్లీ ఇన్స్టాల్ అయింటుంది. అది ఫీచర్లో మీరు రిమూవ్ చేసుకోవాలి, నాకు వేస్ట్ ఎందుకు అనుకున్నప్పుడు సేమ్ ప్లేస్టోర్కి వెళ్ళి మీరు అక్కడ ఆధార్ ఫేస్ ఆర్డి అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ మీకు ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అని వస్తుంది. సో అక్కడ మీరు దాని మీద సెలెక్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అన్ఇన్స్టాల్ బటన్ నొక్కేసారంటే అది అన్ఇన్స్టాల్ అయిపోద్ది. లేదు వద్దనుకుంటే అలాగే వాడుకోవచ్చు అనమాట. సో ఈ యాప్ అనేది బ్యాక్ ఎండ్లో నడుస్తుంటుంది కాబట్టి మన ఫోన్లో కనిపించదు. సో మీరేం టెన్షన్ పడవలేదు, దీన్ని యాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, సో మెయిన్ ఇంపార్టెంట్ ఆధార్ కార్డుకి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేయాలి. అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత
ఇప్పుడు జీవన్ ప్రమాణ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేయాలి. దానికి ఏం చేయాలంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ జీవన్ ప్రమాణ్ అని కొట్టండి. ఆటోమేటిక్గా కింద మీకు ఇక్కడ జీవన్ ప్రమాణ్ ఫర్ లైఫ్ సర్టిఫికేట్ అని చెప్పి ఇక్కడ కింద ఆటోమేటిక్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారు కదా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది. సేమ్ ఇన్స్టాల్ కొట్టేయండి. ఇదైతే 100% మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాప్ అనేది మీకు మొబైల్లో కనిపిస్తుంది. సో మీరేంటి ఇది కనిపిస్తుంది. సో ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. స్కాన్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అడుగుతుంది. సో మీరు ఓపెన్ కొట్టేసేయండి. సో ప్రాసెస్ అవుతుంది, ఒక్క నిమిషం. ఓపెన్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అయితే ఇలా వస్తుంది. జీవన్ ప్రమాణ్ అని చెప్పి ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ప్రాసెస్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇది డివైస్ రిజిస్ట్రేషన్ ఆర్ ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. సబ్మిట్ చేయమని ఇక్కడ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. ఈ డివైస్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే మనము ప్రతిదీ ఏదైనా ఒక యాప్ కానీ ఒక మెయిల్ ఐడి కానీ తీసుకున్నప్పుడు దానికి మన నేమ్తో మనం ఒక లాగిన్ అవుతాం కదా, అలాగే దీనికి డివైస్ లాగిన్ అనేది మనం అవ్వాలన్నమాట. ఆ డివైస్ లాగిన్ అనే దానికి ఎవరిదైనా పర్వాలేదు. మీ ఇంట్లో ఇప్పుడు ఎవరైతే మనం పెన్షన్ది అప్లై చేయాలనుకుంటున్నామో లైఫ్ సర్టిఫికేట్, వాళ్ళది తప్ప రిమైనింగ్ వాళ్ళది ఎవరిదైనా నెంబర్తో రిజిస్టర్ అవ్వచ్చు. సో నేను మా ఫాదర్ది డివైస్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మా ఫాదర్ది నేను లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి కాబట్టి నేను నా పేరుతో డివైస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నా. సో దానికి ఏం చేయాలి, ఇక్కడ ఆధార్ ఐడి ఉంది కదా ఫస్ట్ ఆప్షన్. ఆ ఫస్ట్ ఆప్షన్ దగ్గర ఏం చేయాలంటే మనం ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి. సో నేను ఫస్ట్ నా ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అవుతున్నా. మీరు మీది అవ్వచ్చు, లేకపోతే మీ బ్రదర్ది అవ్వచ్చు, మీ బంధువులది అవ్వచ్చు, ఎవరిదో ఒకరిది ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు డీటెయిల్స్ తీసుకుని దాంతో రిజిస్టర్ అవ్వండి. సో రిజిస్ట్రేషన్కి ఏదైనా ఉండొచ్చు, పలానా వాళ్ళదే రిజిస్టర్తో చేయాలని ఆప్షన్ లేదు. కాకపోతే ఎవరైతే లైఫ్ సర్టిఫికేట్ మనం ఇప్పుడు సబ్మిట్ చేయాలో వాళ్ళది మాత్రం ఎంటర్ చేయొద్దు. ఎంటర్ చేస్తే తీసుకోదన్నమాట. సో నా ఆధార్ డీటెయిల్స్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇది నా ఆధార్ నెంబర్ కొడుతున్నాను. ఓకే, ఆధార్ నెంబర్ అయిపోయిన తర్వాత కింద మొబైల్ నెంబరు. ఈ మొబైల్ నెంబర్ అనేది ఏంటంటే మనం ఆధార్ కార్డు అంటే సపోజ్ మన ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డులో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. అది లేకపోతే తీసుకోదు. సో ఆధార్లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దానికోసం ఈ ఆధార్ నెంబర్ కంపల్సరీ అది ఇవ్వాలి. సో మొబైల్ నెంబర్ ఇవ్వండి. కింద ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, చూసారు కదా. సో ఇది నా మొబైల్ నెంబరు. మీకైతే ఇక్కడ డీటెయిల్స్ ఎవరికి కనిపించకూడదు కాబట్టి నేను హైడ్ చేస్తున్నాను. కాకపోతే దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్య ఓటీపీ అనేది డైరెక్ట్ మనకు ఆధార్కి ఇప్పుడు మొబైల్ నెంబర్కి లింక్ ఇచ్చినా కూడా ఓటీపీలు అనేది ఈ మధ్య సరిగా రావట్లేదు. నాకు ఇదే కాదు, బ్యాంకులో అకౌంట్లో అమౌంట్ పడినా కూడా ఒకసారి నా మెయిల్కి అంటే నా మొబైల్ నెంబర్కి మెసేజ్లు అయితే రావట్లేదు. విత్డ్రా చేసినా లేకపోతే సబ్మిట్ చేసినా రావట్లేదు. అప్పుడు ఏంటంటే దానికి సంబంధించి మన యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకుని అమౌంట్ డ్రా అయిందా లేదా, ఎవరైనా అమౌంట్ వేస్తే యాప్లో చెక్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఇక్కడ దీనికి ఇచ్చినప్పుడు ఆధార్ కార్డ్కి ఓటీపీ అనేది రావాలి. అది రానప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంతసేపు చూసినా ఓటీపీ సెండ్ అని వస్తుంది కానీ రావట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో ఆ మెయిల్లో అక్కడ మీకు ఓటీపీ వచ్చి ఉంటుంది. సో దాంట్లోంచి మీరు చెక్ చేసుకుని ఓటీపీ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇది. సో ఇక్కడ ఈ 3 ఇచ్చేసాను. ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనింది. సో నాకైతే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఓటీపీ అనేది రాలేదు. మీకు ఒకవేళ ఓటీపీ వచ్చింటే మీకు ప్రాబ్లం, రాకపోతే నాలాగా మెయిల్ ఐడి ఓపెన్ చేయండి. మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే ఇక్కడ జీవన్ ప్రమాణానికి సంబంధించిన ఓటీపీ కనిపిస్తుంది, చూశారు కదా. సో ఇక్కడ ఈ ఓటీపీ ఏదైతే ఉందో ఇది ఉంది, దీని మీద మీరు క్లిక్ చేయాలి. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జీవన ప్రమాణానికి సంబంధించిన ఓటీపీ ఉంది కదా, ఈ ఓటీపీని కాపీ చేసుకోండి. లేదంటే నెంబర్ గుర్తుపెట్టుకొని మీరు మళ్ళీ బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఓటీపీ ఉంది కదా, ఆ ప్లేస్లో ఆ ఓటీపీని ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ఆ కింద సబ్మిట్ అని ఉంటుంది కదా, దాన్ని సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు డివైస్ ఆపరేటర్ నేమ్ అంటే మనం ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఇచ్చింటామో ఆ పేరే కొట్టాలి. ఏదంటే అది ఇవ్వద్దు, మీ పేరు ఓన్గా ఇవ్వద్దు. ఆధార్ కార్డులో ఉన్నట్టుగా రాసి ఇక్కడ అథెంటికేషన్ సెలెక్ట్ చేసి స్కాన్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అలో దిస్ ఆప్షన్ అని అడుగుతుంది. కెమెరా ఆల్ అలో దిస్ కొట్టండి. కొట్టిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత ఇలా వస్తుంది మనకి ఇక్కడ. సో ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ అంటే మనకు ఏమేమి అవుతుందని చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఫేస్ రీడింగ్ అవుతుంది, దానికి ఫేస్ కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత లైటింగ్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. తర్వాత మీ కళ్ళు అటు ఇటు కదిలించండి. ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టండి. ప్రాసెస్ అవుతుందని వచ్చింది అంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది.
దాన్ని బట్టి ఓకే చేయండి. ఇప్పుడు అడిగింది కదా ప్రాసెస్, ఫేస్ కరెక్ట్గా పెట్టుకోమంది. నేను కరెక్ట్గా పెట్టుకోలేదు, చూసారా రెడ్ వచ్చింది, గ్రీన్ వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. సో ఫేస్ కరెక్ట్గా పెట్టుకోమంది. తర్వాత కళ్ళు బ్లింక్ చేయాలి. బ్లింక్ చేసిన వెంటనే లైటింగ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత క్యాప్చర్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో సక్సెస్ఫుల్ అయిపోయింది. సక్సెస్ఫుల్ అయిపోయినాక ఆటోమేటిక్గా అదే బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇలా జీవన ప్రమాణాన్ని ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆ జీవన ప్రమాణాన్ని ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంది, పెన్షనర్ ఐడెంటిఫికేషన్ అని వచ్చింది. అంటే ఇప్పుడు మన ఫాదర్ది కానీ మన ఎవరిదైతే పెన్షన్ అప్లై చేయాలో వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడు ఎంటర్ చేయాలి. ఇందాక నా డీటెయిల్స్ రిజిస్టర్ అవ్వడానికి నేను ఎంటర్ చేశాను, అది 1 టైం చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా జస్ట్ పెన్షనర్ డీటెయిల్స్ అడుగుతుంది, ఇంకేం అడగదు. సో ఇక్కడ పెన్షనర్ ఆధార్ నెంబర్ కొట్టాలి. సో నేను ఇప్పుడు మా ఫాదర్ది ఇక్కడ ఆధార్ నెంబర్ కొడుతున్నాను. ఆధార్ నెంబర్ కొట్టేశాను. తర్వాత ఇక్కడ వాళ్ళది మొబైల్ నెంబర్ కొట్టాలి. సో పెన్షనర్ది వాళ్ళది ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి ఎంటర్, ఈమెయిల్ అడ్రస్ అన్నప్పుడు ఇప్పుడు మనకైతే ఈమెయిల్ ఐడి ఉందో మనం ఎంటర్ చేస్తాం. మన ఫాదర్ అంటే పాత వాళ్ళకి ఒకసారి ఈమెయిల్ ఐడి ఉండదు, ఏం లేదు, ఏం చేయాలనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈమెయిల్ ఐడి ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు. ఇందాక మీరు రిజిస్ట్రేషన్కి ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు, లేదు కొత్త క్రియేట్ చేసుకుని మీ ఇష్టం. సో ఈమెయిల్ ఐడి ఇచ్చి సేమ్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే సేమ్ అదేవిధంగా ఎంటర్ ఓటీపీ వస్తుంది. యాక్చువల్లీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆధార్ కార్డ్కి ఆ పెన్షనర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు ఆ మొబైల్ నెంబర్ మన దగ్గర లేదు, పక్కన ఉంది, లేదు ఆ మొబైల్ కూడా సేమ్ ఇందాకట్లకి మెసేజ్ రాలేదు అనుకుంటే మీ ఓటీపీ మెయిల్ ఐడికి ఓటీపీ వచ్చి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఓటీపీ ఇవ్వండి. సో ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత సేమ్ ఇందాకట్లకి కింద సబ్మిట్ కొట్టండి. కొట్టిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన యాడ్ న్యూ పెన్షనర్ పీపీఓస్ ఇన్ లిస్ట్ యువర్ సెల్ఫ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ పెన్షనర్ నేమ్ అడుగుతుంది. నేమ్ అంటే నీ పీపీఎఫ్లో ఏముంది ఆ పేరు కొట్టాలి. పేరు కొట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షను పెన్షనర్ టైపు ఈపీఎఫ్ 95 అని కొట్టండి. సెకండ్ ఆప్షన్కి ఈపీఎఫ్ఓ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ కూడా ఈపీఎఫ్ఓ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫోర్త్ ఆప్షన్ వచ్చి బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మిగతా ఏం పెట్టద్దు, అక్కడ 100 రకాలు కనిపిస్తాయి, అవన్నీ పక్కన పడేయండి. ఓన్లీ నేను చెప్పిందే సెలెక్ట్ చేసుకోండి, ఇంక వేరేవే ఏమున్నా కూడా వదిలేసేయండి. బ్యాంక్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద 5th ఆప్షన్లో ఏజెన్సీ దగ్గర మీ బ్యాంకు ఏ బ్యాంకులో అయితే మనకు పిఎఫ్ అనేది ఎవ్రీ మంత్ పడుతూ ఉందో, మాది యూనియన్ బ్యాంక్లో పడుతుంది కాబట్టి నేను యూనియన్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఏ బ్యాంకులో అయితే పడితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ లిస్ట్లో చూసి. తర్వాత పీపీఓ నెంబర్ అంటే మనకు పెన్షన్ పడే పిఎఫ్ నెంబర్ ఉంటుంది కదా, పీపీఓ నెంబరు, ఆ నెంబర్ తీసుకోండి. సో ఆ నెంబర్ మీరు అన్ని డీటెయిల్స్ దగ్గర పెట్టుకోండి. ఆ నెంబర్ తీసుకుని ఇక్కడ ఆ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత కింద అకౌంట్ నెంబరు పెన్షనర్ అని ఉంది, అంటే ఒక పిఎఫ్లో పెన్షన్ అకౌంట్లో పడడానికి మన అకౌంట్ నెంబర్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఏదైతే పైన బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్యాంక్లో అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ కొట్టాలి. ఈ రెండు కంపల్సరీ ఇవ్వాలి. సో అక్కడ పైన పిఎఫ్ నెంబరు, కింద అకౌంట్ నెంబరు సెలెక్ట్ చేయండి. ఈడ కింద అడుగుతుంది, సో ఆర్ యూ రీఎంప్లాయిడ్ అంటే నువ్వు ఇప్పుడు మానేసావా జాబు, లేదా వేరే కంపెనీలో ఉన్నావా అని అడుగుతుంది. మనం ఒకసారి మానేస్తే ఇంకా రిటైర్డ్ అయిపోయినాక మనం జాబ్లో పోం కాబట్టి నో పెట్టండి. తర్వాత ఆర్ యూ రీమ్యారీడ్ అంటే సెకండ్ మ్యారేజ్ అయిందా, రీమ్యారీడా ఏదైనా ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. సో ఈ ఆప్షన్ నో, ఆటోమేటిక్గా నో ఉంటుంది అక్కడ, మీరు అదే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టేసేయండి. మీకు ఇక్కడ అడుగుతుంది కన్ఫర్మేషను ఏమని, యూ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ అబో పీపీఓ నెంబరు, ఇది ఎస్ఆర్ నో అని అడుగుతుంది. అంటే ఆల్రెడీ నేను ఇందాక ఎంటర్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఉంది డీటెయిల్స్, మరి ఎస్ కొట్టాలా నో కొట్టాలని అడుగుతుంది. మీకు ఫస్ట్ టైం కొట్టినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఎస్ అడుగుతుంది, ఎస్ కొట్టేసేయండి. తర్వాత ఈ విధంగా కన్ఫర్మేషన్ వచ్చాక ఇక్కడ పీపీ అకౌంట్ నెంబర్ చూసుకోండి కరెక్టా కాదా, పిఎఫ్ నెంబర్ అని అడుగుతుంది. కరెక్ట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కరెక్ట్ కాకపోతే ఎండ్ కొట్టేయండి. అంటే నెంబర్ ఏమైనా తప్పు కొట్టింటే ఎండ్ కొట్టేయండి, కరెక్ట్ కొట్టింటే ఓకే కొట్టి ఇక్కడ కింద బాక్స్ ఉంది కదా చెక్ బాక్స్, దాంట్లో టిక్కు కొట్టి స్కాన్ కొట్టేయండి. సో ప్రాసెస్ అయిపోయిన తర్వాత సేమ్ ఇందాక ఎవరిది మనది ఎలాగ వచ్చిందో అలాగే ఇప్పుడు అక్కడ పెన్షనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఫోటో తీయండి. సో మీరు కెమెరా ఆన్ చేసి ఇక్కడ ఫోటో తీస్తే జస్ట్ వాళ్ళని సెట్ కాకపోతే అటు ఇటు తల కదిలించమనండి. కదిలితే సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఓకేను వచ్చేస్తుంది. చూసారా ఇది అయిపోయింది. కానీ నాకు ఇక్కడ ఏమవుతుంది, ఫోటో వేరే వచ్చింది చూసారా, నేను ఇందాక తీసేటప్పుడు వేరే ఉంది, ఇక్కడ వేరే ఉంది, ఏందనుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మనం పిఎఫ్ సబ్మిట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది ఒకటి స్కాన్ చేసి అక్కడ ఇచ్చేసి ఉంటాం మనం. ఆ ఫోటో ఏదైతే డీటెయిల్స్ ఉందో అక్కడున్న ఫోటోనే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ఆప్షన్ని మీరు స్క్రీన్ తీసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్. ఇదేంటంటే ఏ విధంగా మనకి అయిపోయిందని సబ్మిట్ అయినట్టు ప్రూఫ్ ఇది.
ఇక్కడ కింద ఏం అడుగుతుంది, అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏమన్నా ఎంటర్ చేయాలా వద్దా అని అడుగుతుంది. సో నాకు అవసరం లేదు కాబట్టి నో కొడుతున్నాను. మీకు కావాలంటే ఎస్ కొట్టాను. అంటే ఇప్పుడు మీ ఫాదర్ది అయిపోయింది, సపోజ్ మీ ఇంట్లో ఇంకో పర్సన్ ఉన్నారు, 2-3కి పిఎఫ్లు పడతాయి. సో వేరే వాళ్ళది కూడా మనం ఈ విధంగా ప్రాసెస్ చేయాలి కదా. అప్పుడు వాళ్ళది చేయాలన్నప్పుడు ఇక్కడ డూ యూ అనదర్ డివైజ్ అని కొడుతుంది. అప్పుడు ఎస్ కొట్టారనుకోండి, అప్పుడు కొత్త మెంబర్ది అడుగుతుంది. ఇప్పుడు అనదర్ కొట్టంగానే మళ్ళీ ఎంటర్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ అంటే వేరే వాళ్ళది ఎవరిదైతే ఉందో వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్ పెట్టి సేమ్ ప్రాసెస్లో వాళ్ళ పిఎఫ్ అకౌంట్ నెంబర్ అన్నీ కొట్టేసి మళ్ళీ వాళ్ళది కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇలాగే నెక్స్ట్ టైం నుంచి మీరు ఎంతమంది ఉంటే అంతమంది, ఒకవేళ మీకు కాకపోయినా మీ పక్కన వాళ్ళది ఎవరిదో ఒకరిది కూడా ఎంటర్ చేయాలంటే కూడా వాళ్ళకి మీరు సబ్మిట్ చేసి ఇవ్వచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పిఎఫ్ అనేది డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఈ వీడియో అయితే ఇది అర్థమైంది అనుకుంటున్నా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.